వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా బాగున్నామండి. సో వీడియోస్ చేయక చాలా రోజులు అయిపోయింది అనమాట. ఈ మధ్య చాలా గ్యాప్ వచ్చేసింది. ఈరోజు సరదాగా అలా చేద్దామని చెప్పేసి ఇప్పుడే స్టార్ట్ చేశాను. ఇప్పుడు టైం అయితే ఈవినింగ్ 6 అయిపోయింది. ఈరోజు సండే కదా, అట్లా బయటకు వెళ్ళేసి తిరిగేసి వద్దామని చెప్పేసి వెళ్తున్నాము. ఎక్కడికి వెళ్తామనేది తెలీదు. ప్రజెంట్ అయితే లలిత జ్యువెలర్స్కి అయితే వెళ్తున్నాము. మేము గోల్డ్ స్కీమ్ కట్టడానికి అయితే ప్లాన్ చేస్తున్నాము. సో ఈరోజు కడదాము వెళ్ళి కనుక్కొని అని చెప్పేసి అయితే వెళ్తున్నాం. ఫస్ట్ అయితే అక్కడికి వెళ్తామన్నమాట. సో వీడియో అయితే ఇలానే కంటిన్యూ చేస్తాను, చూస్తూ ఉండండి. సో ఇక్కడైతే మేము కొత్తగా స్కీమ్ అయితే స్టార్ట్ చేద్దామని చెప్పేసి వెళ్ళాము. వాళ్ళైతే కూర్చోబెట్టి మొత్తం అయితే ఎక్స్ప్లెయిన్ చేసేసారనమాట. సో మేము కూడా అన్నీ కనుక్కొని బాగుంది కదా, నచ్చింది, ఈ ప్లాన్ బాగుంది, వర్కౌట్ అవుతుందని చెప్పేసి స్కీమ్ అయితే కట్టుకున్నామన్నమాట. సో స్కీమ్ కట్టేసుకొని ఇంకా అక్కడి నుంచి ఈ స్కీము ఎలా ఉంటుంది ఏంటి అన్నది మొత్తం నేను మీకు నెక్స్ట్ వీడియోలో క్లారిటీగా అయితే అప్లోడ్ చేస్తానన్నమాట. సో ఇందులో అయితే నేనేం చెప్పట్లేదు, నెక్స్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తాను. మేము అక్కడ స్కీమ్ కట్టేసుకొని ఇంకా మేమైతే ఎక్కడికైనా బయటకు వెళ్దామని చెప్పేసి స్టార్ట్ అయిపోయామన్నమాట. లూలు మాల్, కేపీహెచ్పిలో లూలు మాల్ ఉంటుంది కదా, అందరికీ తెలిసే ఉంటుంది. సో అదైతే నేను ఇప్పటికీ ఆల్మోస్ట్ 1 year అయిపోతుంది అనమాట ఓపెన్ చేసి. ఇప్పటి వరకు అయితే చూడలేదు నేను, అంత ఎప్పుడు వెళ్ళలేదన్నమాట. సో ఈరోజైతే వెళ్దామని చెప్పేసి ఎంత ఫుల్ ట్రాఫిక్ ఉందోనండి. అసలు 1 hour పైనే పట్టింది మాకు జర్నీ అయితే. మియాపూర్ దగ్గర నుంచి కూడా ఎంత టైం పట్టిందో. అస్సలు ఫుల్ ట్రాఫిక్. వీకెండ్ కదా, కొంచెం ఖాళీగా ఉంటుందేమో అనుకున్నాను, కానీ వీకెండ్ అయినా సరే ఎంత రష్ ఉందో అనమాట. సో ఫైనల్గా లూలు మాల్ అయితే మా హస్బెండ్ కూడా ఎప్పుడు వెళ్ళలేదు, గూగుల్ మ్యాప్ పెట్టేసుకొని ఫైనల్గా అయితే లూలు మాల్కి అయితే రీచ్ అయిపోయామన్నమాట. సో జనాలైతే ఎంతమంది ఉన్నారంటే అంతమంది ఉన్నారండి బాబు. నాకైతే అసలు ఎందుకు అంతమంది ఉన్నారనేది నాకు ఇప్పటికి కూడా వెళ్ళొచ్చాక కూడా అర్థం కాలేదన్నమాట. సో కింద అయితే గ్రాసరీస్ అనమాట ఫస్ట్ ఫ్లోర్లో. ఆ ఫస్ట్ ఫ్లోర్లో అయితే జనాలు ఉన్నారు చూడండి, నేను మీకు చూపిస్తాను. అసలు ఎంతమంది ఉన్నారంటే ఇక్కడ చూడండి, అసలు పైనుంచి చూస్తుంటే ఎంతోమంది ఉన్నారు. మరి గ్రాసరీస్కి 50% ఆఫర్స్ ఉన్నాయా, లేకపోతే ఎప్పుడు ఇలానే ఉంటుందా అన్నది నాకైతే తెలియదు. వెళ్ళిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఎప్పుడు ఇలానే ఉంటుందా లేదా అన్నది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మేము వెళ్ళిన రోజు మాత్రం, సండే రోజు మాత్రం ఫుల్గా ఉన్నారు జనాలు. ఎక్కువ గ్రాసరీస్ ఫ్లోర్లోనే ఉన్నారు. ఇంకా పైకి వస్తే ఇది మొత్తం ఒక స్ట్రీట్ షాపింగ్ లాగా అయితే ఉందన్నమాట. అన్నీ చాలా బండ్లు పెట్టేసి చాలా చాలా అమ్మేస్తున్నారనమాట. జ్యువెలరీస్, టాప్స్ అని, డ్రెస్సెస్ అని అమ్మేస్తున్నారు. అంతా అసలు చూసారా ఎట్లా పెట్టేసి అమ్మేస్తున్నారు. ఒక స్ట్రీట్ షాపింగ్ ఉన్నట్లే అనిపించింది నాకైతే. ఎంతమంది జనాలోనండి. సో మాకైతే తిన్నదరక్క వచ్చామేమో అని అయితే అనిపించింది. జస్ట్ చూడ్డానికే వచ్చాము, కానీ ఇంత రష్లో ఇంత కష్టపడి చూడటం అసలు అవసరమా అనిపించింది అనమాట. సో ఇలా ఉంటుందని నాకైతే తెలీదు. వచ్చాకైతే అనిపించింది ఏం పని లేక వచ్చామా ఏంటి మనమైతే ఈరోజు, ఇంత రష్గా ఉంది అని చెప్పేసి అనుకున్నాము. కాసేపు ఉండి ఇంకా ఫొటోస్ అవి తిరిగేసి అన్ని ఫ్లోర్లు అయితే చూసేసామన్నమాట. అసలు ఏంటి, ఏ ఫ్లోర్లో ఏమున్నాయి అని చెప్పేసి. ఫస్ట్ ఫ్లోర్లో అయితే గ్రాసరీస్ అనమాట. సో పోనీ ఏమన్నా తీసుకుందామా అని అనుకుంటానికి కూడా అసలు బిల్ వేయించుకోవడానికి ఇంకెంత టైం పడుతుందోలే, ఇంకా అంత అవసరం ఎందుకులే బాబు, బయటే కొనేసుకుందాం ఏమన్నా కావాలనుకొని అని అయితే. ఇక్కడైతే టీవీ చూసారా, ఇవన్నీ ఎలక్ట్రిక్స్ అన్నీ చాలా ఆఫర్స్ ఉన్నాయన్నమాట. సో అన్నీ ఉన్నాయండి. బ్యాగ్స్ అని అన్నీ 50% ఆఫర్ అయితే ఉన్నాయి ఇక్కడ. ఈ టీవీ కూడా చూడండి 7 lakhs అబోనే ఉంది కాస్ట్. ఇది 5,89,900కి అయితే వస్తుందన్నమాట. 85 inches అనుకుంటా మేబీ. అవన్నీ చూసుకుంటూ అయితే వెళ్తున్నామన్నమాట. సో చాలా పెద్దగా ఉంది లూలు మాల్. మీలో ఎంతమంది లూలు మాల్ని విజిట్ చేశారు అన్నది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇంకా మేమైతే ఇక్కడ పై ఫ్లోర్కి అయితే వచ్చేసామన్నమాట, లాస్ట్ ఫ్లోర్లో. ఇంక ఇక్కడైతే అన్ని కిడ్స్ గేమ్స్, అన్ని పెద్దలకి అన్నీ చాలా ఉన్నాయన్నమాట. అవి ఇవి అని చాలా ఉన్నాయి. ఇంకా అందరికీ తెలిసిందే కదా, ఇక్కడ కార్డు తీసుకొని గేమ్స్ ఆడిపించుకోవాలని చెప్పేసి. మా బాబు చిన్న బాబే కదా, ఇంకా ఎందుకులే కార్డు తీసుకోవడం అని అయితే మాకు అనిపించింది. ఇంకా మా బాబు ఒక కార్లోనే తప్ప దేంట్లో ఆడాడండి. ఇంకెందుకు కార్డు వేస్ట్ అయిపోతుందిలే అని చెప్పేసి మేమైతే తీసుకోలేదు. అన్నీ సరదాగా అలా చూపించేసి ఒకసారి ఎక్కించేసి అయితే మొత్తం అయితే ఇంతకీ చూపించేసామన్నమాట. సో ఇక్కడ చూసారా ఇవన్నీ ఉన్నాయి కిడ్స్కి అయితే.
ఇట్లా అన్నీ ఇంకా ఒక ఇద్దరు పిల్లలకైనా ఉంటే మంచిగా ఒక కార్డు తీసుకొని 2000 3000కి చక్కగా ఆడిపించుకోవచ్చు అనమాట. సో కొంచెం పెద్ద పిల్లలు అయితే, మా బాబు మరీ చిన్న పిల్లాడు కదా, ఈ రిమోట్ గేమ్స్, గన్ గేమ్స్ ఇట్లాంటివి ఆడలేడు కదా. సో ఎంతసేపు ఆ కార్లోనే కదా కూర్చోవడము, ఎందుకులే దానికి అని చెప్పేసి మేమైతే కార్డు అయితే తీసుకోలేదన్నమాట. సో ఇలా అయితే ఇంకా పెద్దలని చిన్నపిల్లలని అందరూ అయితే ఆడేస్తున్నారు. ఏవేవో గేమ్స్ మాత్రం చాలా ఉన్నాయి ఇక్కడైతే, అసలుకి చాలా అంటే చాలా ఉన్నాయన్నమాట. మేమైతే ఇంక అట్లా చూసుకుంటూ తిరుగుతూ ఉన్నాము. ఇంకా మా బాబు అయితే అన్నిట్లో కాసేపు కూర్చొని అయితే అలా తిప్పేస్తున్నారనమాట. ఇక్కడైతే ఈ టెడ్డీ బేర్స్ అయితే ఉన్నాయి. ఇవి ఎలా గేమ్ ఆడతారన్నది నాకు తెలియదు. ఎవరైనా ఆడితే చూద్దామని అయితే ఉన్నాను. సో అందరూ మనలాగా చూసేవాళ్ళే ఉన్నారు, కానీ ఆడేవాళ్ళు అయితే ఎవరు లేరు అక్కడ. సో ఇంకా మేము అట్లా అన్నీ చూసుకుంటూ విజిట్ చేసి అయితే వచ్చాము. ఇక్కడ మా బాబు చూడండి, అసలు స్టీరింగ్ తిప్పినవాడు తిప్పినట్లే ఉన్నాడు. అసలు ఈ మాల్ ఎందుకు అంత రష్గా ఉందన్నది నాకైతే అర్థం కాలేదండి. అన్ని మాల్స్లో ఉన్నట్లే ఉన్నాయి, కాకపోతే గ్రాసరీస్ ఎక్స్ట్రా ఉన్నాయి. మరి ఆ గ్రాసరీస్కి ఎందుకు అంతమంది ఉన్నారు, ఇకపోతే ఆఫర్స్ ఉన్నాయా ఏంటి అన్నది మీకు ఏమైనా తెలిస్తే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో ఫైనల్గా అయితే చాలా కష్టపడి అయితే మేము అట్లా తిరిగేసామన్నమాట లూలు. మళ్ళీ అక్కడి నుంచి ఇంకా వేరే చోటుకైతే ప్లాన్ చేసుకున్నాం, వేరే చోటుకి వెళ్ళాలని చెప్పేసి. కానీ అదంతా అంత రష్లో కనీసం ఊపిరి కూడా ఆడలేదన్నమాట. సో అలా తిరిగేసి చాలా అలసిపోయామన్నమాట. ఇంకెప్పుడైనా వెళ్దాంలే అని చెప్పేసి ఇంటికైతే వచ్చేసామన్నమాట. సో ఫైనల్గా లూలు మాల్ అయితే చూసేసాను. ఇక్కడికి వచ్చాక అసలు చాలా రోజులు అయిపోయిందనమాట బయటకు వెళ్ళక. అలా చాలా గ్యాప్ వచ్చేసింది బయటకు వెళ్ళక కూడా. అందుకని చెప్పేసి అట్లా తిరిగేసి అయితే సండే అయితే ఇలా గడిచేసింది అనమాట. మీ సండే ఎలా గడిచింది అన్నది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. వీడియో చూసిన వాళ్ళు చిన్న లైక్ కూడా చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేయడం వల్ల కొంతమందికి అయితే వీడియో ఫార్వర్డ్ అవుతుందన్నమాట. సో చూసిన వాళ్ళు ఎవరైనా లైక్ చేయండి. బాయ్ బాయ్.